ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటించారు. ఒక పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఉట్నూరు మండలం రామలింగంపల్లి గ్రామం నుంచి శ్యామ్నాయక్ తాండా వరకు 3,75,00,000 రూపాయలతో నిర్మించిన తారు రోడ్డు బ్రిడ్జిని మంత్రి సీతక్క ప్రారంభించారు. రోడ్డు బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు ఆమె. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఇంద్రవెల్లి చేరుకున్నారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ₹1 కోటి చేపట్టే స్మృతి వనానికి భూమి పూజ చేశారు ఆమె. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఆదివాసీ యోధులు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమరం భీం, రామ్జీ గోండు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదివాసీ అమరవీరుల త్యాగాలు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు అటవీ, ఏటీడీఏ స్పెషల్ స్టేటస్, 5, 6వ షెడ్యూల్ లాంటి హక్కులు అనుభవిస్తున్నామని చెప్పారు. ఆదివాసీలపై రాచరిక ప్రభుత్వాల అణిచివేత ప్రయత్నాలు అడుగడుగునా అడ్డుకుంటూ ధిక్కరిస్తూ ఆదివాసీ సమాజం పోరాడిందని చెప్పారామె. వారి త్యాగాలకు గుర్తుగా ఇక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజశేష, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా తదితరులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ అమ్మక్కది కూడా అయితే సీతక్క ఇట్లా పట్టుకొని చూడండి. జర 5 సార్లు మీదే కూతురు ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం వచ్చినటువంటి, అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోరాటం చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు, ఆ రోజు ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఉద్యమాలు జరిగినాయి. తర్వాత కొమరం భీం గారు, ఇక్కడ కూడా మన రామ్జీ గోండ్ బ్రిటిష్ వారికి ఆ టైంలో కొమరం భీం గారు ఇక్కడటువంటి భూమి సమస్య మీద వారు కూడా పోరాటం చేశారు, జల్ జంగల్ జమీన్ అని. ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు వచ్చినటువంటి మరి హక్కులు, అటవీ హక్కులు కానీ, ఐటీడీఏలు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ప్రత్యేక 5th షెడ్యూల్ ఏరియా కానీ, 6th షెడ్యూల్ ఏరియా కానీ, ఇవన్నీ ఊరికనే రాలే. అంటే రాజుల కాలం నుంచి అడవి మీద అడవి మీద ఆధిపత్యం కోసం ఇతర ప్రభుత్వాలు, పాలకులు, రాజులు, రాచరిక వ్యవస్థ ప్రయత్నం చేస్తే అడుగడుగున ధిక్కరించుకుంటూ పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం. ఆనాటి నుంచి ఈనాటి ఇంద్రవెల్లి అమరవీరుల వరకు.